టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాయకులు గాని సమాధానం చెప్పాలా. నరసయ్య గారు చనిపోయిన తర్వాత నరసయ్య మేనల్లుడు మురళీకి శ్రీకాకుళంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది ఆ కాలంలో. కానీ అప్పుడు అతనికి నక్సలైట్లు పరిచయమై, ఎందుకు కడప జిల్లా నుంచి నువ్వు ఇంత దూరం వచ్చావు, ఏమి కారణం అంటే ఈ విధంగా రాజశేఖర రెడ్డి అనే ఒక నరరూప రాక్షసుడు మా మేనమామ ఆస్తిని కాజేసేదానికి మా మేనమామను చంపినాడు, ఆయనకు వారసులు లేరు నేను తప్ప, నన్ను కానీ చంపుతాడేమో అని చెప్పి ఆస్తులన్నీ వదిలేసి నేను శ్రీకాకుళానికి వచ్చి తలదాచుకుంటా అని చెప్పడం జరిగింది. మురళి చెప్పే విషయంలో వాస్తవం ఉందా లేదా అని చెప్పి ఆ రోజు నక్సలైట్లు అన్ని విధాలా వాళ్ళు సమాచారం తెలుసుకొని రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు, ఆస్తి కోసం నరసయ్యను అన్యాయంగా చంపారని చెప్పి రాజశేఖర రెడ్డిని చంపేదానికి ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పాలనుకుంటున్నా. మీ తండ్రి గారు శాసనసభ్యుడు కాకముందే హైదరాబాద్ పిలిపించుకున్నారు మీ తండ్రిని చంపాలని చెప్పి. సచివాలయానికి ప్రసాద్ అనే ఒక వ్యక్తి, అంటే సచివాలయంలో మైనింగ్ వ్యవహారాలు చూసే ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు అప్పుడు ల్యాండ్లైన్లో ట్రంక్ కాల్ చేసి మీ తండ్రిని అక్కడ పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత మీ తండ్రి ప్రసాద్ దగ్గరికి పోతే, ఏం సార్ మీరు రమ్మన్నారంటే, నేనెప్పుడు రమ్మని చెప్పినాను, నిన్ను రమ్మని చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి కొంత అనుమానం తగిలింది ఏదో జరుగుతోందని చెప్పి. మీ తండ్రి ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది, అప్పుడప్పుడు సచివాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఈ పక్క గేట్ ఉండేది. ఆ గేటు ఎదురుగా ఇప్పుడు ప్రస్తుతం మెడినోవా హాస్పిటల్ దగ్గర నుంచి మీ తండ్రి ప్రసాద్ సచివాలయం నుంచి బయటికి నడిచి వచ్చేటప్పుడు తుపాకీతో కాల్చిన విషయం వాస్తవమా కాదా? జస్ట్ అలర్ట్గా ఉన్న రాజశేఖర రెడ్డి తప్పించుకొని పక్కకు జరగడంతో ప్రసాద్ అనే సచివాలయ ఉద్యోగి ఆ బుల్లెట్ గుండెకు తగిలి అక్కడనే నడి రోడ్డుపైనే, ఆ సచివాలయం రోడ్డుపైనే చనిపోయిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి ఒకసారి తెలుసుకో, మీ పెద్దలను అడిగి సమాచారం నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏ రాజకీయ పార్టీ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ తర్వాత 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో మీకు అప్పుడు ఎవరు డైరెక్ట్ ప్రత్యర్థులు లేరు, మీకు ఇంకో కుటుంబానికో లేకుంటే డైరెక్ట్ శత్రువు లేరు. ఎందుకు గాను రాష్ట్ర సచివాలయంలో మీ తండ్రి పేరు అటాక్ చేశారో సూటిగా సమాధానం అని చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి తాబేదారులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకుగా చేశారు? మీరు చేసినా, మీ తండ్రి చేసినా, మీ బంధువులు, మీ నాయనగారులందరూ మీ తాత చేసిన పని ద్రోహమైన పని అని చెప్పేసి మీ తండ్రిని చంపాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా, స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వారి పందన చేరి ఆర్థికంగా ఉన్నత స్థితి పొంది దేశద్రోహులుగా మీరు పనిచేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఇతరుల ఆస్తులను దోచుకోవడానికి రక్తపు టేరును పారించి అమాయకులందరినీ కూడా చంపి మీ మీద కూడా, మీ తలకు కూడా తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత నర్సయ్య కుటుంబీకులతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ కొంత ఆస్తులు ఇచ్చి సర్దుబాటు రాజీ చేసుకున్న మాట వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి? అడుగు, మీరు అప్పుడు పుట్టినారో లేదో నాకు తెలియదు. ఇంత పెట్టుకొని మేము చాలా మంచోళ్ళం, మా నాయన చాలా మంచోడు, మా చిన్నాయనంగా మంచోడు, మా తాతంగా మంచోడని కళ్ళబొల్లు కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రజలను యామార్చవద్దని చెప్పి చెప్తా ఉన్నా. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు మీ తాత జీపులో కానీ, మీ నాయన జీపులో కానీ, మీ చిన్నాయన జీపుల్లో కానీ బాంబులు లేకోకుండా మీరు ఎప్పుడన్నా తిరిగినారా? బ్యాగులు బాంబులు పెట్టుకొని ఏ ఊరికి పోవాలన్నా కూడా బ్యాగుల్లో బాంబులు పెట్టుకొని పోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చేయని అరాచకాలు, దౌర్జన్యాలు అన్ని గత 4-5 రోజులుగా అన్ని సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న 26 వార్డులకు ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకోకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారానికి గాను అప్పటి ప్రతిపక్ష నాయకుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పట్టణంలో బహిరంగ సభ పెడితే వేలాది మంది ఆ మీటింగ్కి రావడం జరిగింది. 2004, 2005 ఒక్క సంవత్సరానికే మీ మీద పులివెందుల ప్రాంతంలో వ్యతిరేకత వచ్చిందనే దానికి అదే సూచన. ఆ రోజు నుంచి
ఏదో విధంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కొన్ని వార్డులు గెలిచే కొంతమంది కౌన్సిలర్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి మా మీద కుట్రలు పన్ని హింసించిన విషయం వాస్తవం కదా? మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద అంత గౌరవం ఉంటే, మీకు ప్రజలలో బ్రహ్మాండమైన సానుభూతి పలుకుబడి ఉంటే ఎన్నికల ముందు రోజు రాత్రి మమ్మల్ని అందరినీ కూడా మా జోబులలోనే 100 రూపాయలు 1000 రూపాయలు 3000 రూపాయలు డబ్బులు పెట్టి మీరు ఇప్పుడు చెప్తాడు కానీ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర రెడ్డి గారు అని చెప్పి మీ తరఫున వకాలతో తీసుకొని మాట్లాడుతుంటాడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. ఆయన నాయకత్వంలో మా అందరినీ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన విషయం వాస్తవమా కాదా అని చెప్తాను. ఇంకా మీకు డౌట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, నీ పక్కన మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సతీష్ రెడ్డి ఉన్నారు, అప్పుడు మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీకి ఇన్ఛార్జి. నిజమా కాదా? నువ్వు కావాలంటే సతీష్ రెడ్డిని ఎదురుగా కూర్చోబెట్టుకొని అడుగు, ఏం సతీష్ అన్నా ఏం జరిగింది ఆ రోజు మున్సిపల్ ఎన్నికల రోజు అని చెప్పి ఆయనతో చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇది అబద్ధం అని చెప్పి. ఇది జగన్మోహన్ రెడ్డి. తర్వాత నెల రోజుల్లోపే సహకార సంఘంగా ఎన్నికలు వస్తే ఆ రోజు కూడా మేము బలంగా ఉన్న చోట పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్న మా కార్యకర్తలు మా నాయకులు పోటీ చేయడం జరిగింది. వేల్పుల సహకార సంఘానికి మేము పోటీ చేస్తే నామినేషన్లు ఏనిపోతే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏకగ్రీవం కాకుండా చేశారు, సహకార సంఘ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగా లేకుండా చేస్తున్నారని చెప్పేసి మా మీద కక్ష కట్టి మమ్మల్ని చంపాలని చెప్పి వందలాది మంది కాంగ్రెస్ పార్టీ గుండాలు మా మీద కార్యాలయంలోనే దాడి చేసి మమ్మల్ని హతమార్చాలనే కుట్ర జరిగిన విషయం కాదా? మమ్మల్ని కాపాడే క్రమంలో పోలీస్ కాల్పుల్లో మీ 2 కార్యకర్తలు చనిపోవడం జరిగింది, ఒకరిద్దరు నిజాయితీగా పనిచేయడం జరిగింది. గజ్జల గంగిరెడ్డి రామకృష్ణారెడ్డి వాళ్ళు 2 చనిపోయినారు పోలీస్ కాల్పుల్లో. చనిపోతే ఆ కేసులను మేము పోలీసుల దగ్గర నుంచి తుపాకులు లాక్కొని వారిని చంపినామని చెప్పి మా మీద జెండాచెల్ల కేసులు పెట్టిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ అడుగుతానా. మీరే మీ చిన్నాయన దగ్గరుండి మా ఇల్లు కాల్పించారు, పార్టీ కార్యాలయాన్ని కాల్పించారు. పులివెందుల్లో మాకు సానుభూతి పరిణిగా ఉంటే నాగవర్ధన్ రెడ్డిని కూల్చేశారు, డైనమైట్ పెట్టి పేల్చి. ఇంకా మొండి గోడలు మిగిలితే మీ పొక్కులేళ్ళని తీసుకొని వచ్చేసి మా ఇండ్లన్నింటినీ నేలమెట్టం చేసినప్పుడు ప్రజాస్వామ్యము లేకుంటే నిరంకుశత్వము దౌర్జన్యము రౌడిజము ఇవన్నీ గుర్తుకు రాలేదా జగన్మోహన్ అని చెప్పి అడుగుతున్నా. ఆ రోజు 2005 అక్టోబర్ 18వ తారీఖు జరిగిన విధ్వంస దృశ్యాలు, పులివెందులలో విధ్వంస దృశ్యాలు, ఇంకా పులివెందుల ఘటన దృశ్యాలు ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఏం కాదు, మీరు చేసిన దుర్మార్గానికి. ఇంకా ఎంత దారుణం అంటే మా మీద హత్య కేసులు పెట్టి మా ఇల్లు నాగవర్ధన్ రెడ్డి ఇల్లు పార్టీ కార్యాలయాన్ని కూలదోసిన తర్వాత కూడా మీకు మీ మనసుకు ఆనందం కలగలే, శాంతించలే. మళ్ళీ ఇలా ఉరిశిక్ష వేయమని చెప్పి మీరంతా కూడా మీ పార్టీ నాయకులు మీ బంధువులంతా కూడా పులివెందుల పూలంగల దగ్గర ధర్నాలు చేస్తారు. అంటే ఇంత అన్యాయంగా ఏమీ సంబంధం లేని వ్యక్తులను మాకు మీకు ఏమైనా గోడ తగరారు ఉందే? రాజకీయపరమైన విభేదాలు సిద్ధాంత విభేదాలు తప్ప. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామనే ఒక దురుద్దేశంతో మా ఆస్తులను కొల్లగొట్టి మా మీద కేసులు పెట్టి పోలీసుల ద్వారా హింసలు పెట్టి ఇంకా దారుణం మీ రాష్ట్ర ప్రజలు కూడా తీసుకొని రావాలా. మీ సతీష్ రెడ్డి ఉన్నాడు, అడుగు నీ పక్కన ఏం జరిగిందో. సతీష్ రెడ్డిని నన్ను తెచ్చి రాత్రి అర్ధరాత్రి పూట లాకప్ తెరిచి, డ్రెస్ కోడ్ ఉంటుంది లాకప్లో కూర్చోవాలంటే మేము వేసుకున్న గుడ్డలను తీసి మీ పోలీసులు ఇచ్చిన ఒక బనియను ఒక నిక్కర మాకు తొడిగి ఉచ్చలు పోసి లాకప్లో ఉచ్చలు పోసి మమ్మల్ని కూర్చోబెట్టిన విషయం వాస్తవమో కాదో జగన్మోహన్ రెడ్డి నీ పక్క నుండి సతీష్ రెడ్డిని అడుగు. మళ్ళీ పొద్దున్నే లేపి మీ అడిషనల్ ఎస్పీ అప్పుడుండే అడిషనల్ ఎస్పీ లక్ష్మీరెడ్డి కానీ రాజేశ్వర రెడ్డి కానీ మీరు రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తారా? మీరు ఈ ఊరు వదిలిపోతారా లేదా? లేకపోతే మీ మిగతా ఆస్తులన్నీ కూడా విధ్వంసం చేస్తాం, నాశనం చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వంగబెట్టి కాళ్ళు పైకెత్తి కొట్టిన విషయం వాస్తవమా కదా? అడుగు సతీష్ రెడ్డిని అడుగు, కొట్టినారు లేదో. ఇంత దుర్మార్గంగా మీరు చేసి నీ మనస్సాక్షిని అడుగుతాను జగన్మోహన్ రెడ్డి, మేము నమ్మినామా చెప్పు.
మేము చంపినామా చెప్పు. లేదు మీ పక్కన సతీష్ రెడ్డి ఉన్నాడు కదా చెప్పమను, నేనే కాల్చిన ఆ రోజు అని చెప్పి తుపాకులు తీసుకొని మేము రామగోపాల్ అందరూ కాల్చినామని చెప్పి చెప్పమను, ఒప్పుకుంటాం. ఈ రోజు కూడా 2005 అక్టోబర్ 18వ తేదీ ఈ రోజు 2000